విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం సీజేపీ చలో పార్లమెంటు 3వ రోజుకు చేరింది. డిమాండ్ల సాధన కోసం సీజేపీ కార్యకర్తలైతే జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలుపుతున్నారు. పోలీసుల లాఠీ చార్జీలతో తమ ఆందోళనలు కూడా మరింత ఉధృతమయ్యాయంటున్నారు ఆందోళనకారులు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారైతే తాము రాజకీయాలు చేయడానికి రాలేదని విద్యా వ్యవస్థలో పారదర్శకత నిష్పాక్షికత కోసం పోరాడతామంటున్నారు. ఆందోళనల దృష్ట్యా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్, పార్లమెంట్ స్ట్రీట్, రఫీ మార్గ్ తదితర కీలక ప్రాంతాల్లో అయితే భారీగా భద్రతా బలగాలను కూడా మోహరించి పార్లమెంటు వైపునకు ఎవరు వెళ్లకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇటు నీట్ వ్యవహారంపై అయితే పార్లమెంటులో చర్చకు సిద్ధమంటున్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమని, చర్చకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజాస్వామ్య చర్చ కంటే రాజకీయ ప్రదర్శనకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందని కూడా విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇటు విద్యార్థులను రాజకీయ పావులుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో చర్చ ద్వారానే పరిష్కారాలు లభిస్తాయని, వీధి రాజకీయాల ద్వారా విద్యార్థుల సమస్యలు తీరవని వ్యాఖ్యానించారు. కాగా విద్యార్థుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకే నిరసనలు చేపట్టామంటున్నారు రాహుల్ గాంధీ. విద్యార్థుల సమస్యలపై చర్చ జరపడానికి ప్రభుత్వానికి ఆసక్తి లేదని ఆరోపించారు. ఇదిలా ఉండగా సీజేపీ ఆందోళనలకు మద్దతుగా చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షనైతే సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ నైతే మేధాంత ఆసుపత్రికి తరలించారు. ఆయనను వెంటనే ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే సోనం వాంగ్చుక్ ను అయితే కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కలిశారు. ఆసుపత్రిలో ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సురేష్ ఫోన్ ఇన్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. సురేష్, మరి ఢిల్లీలో ప్రెసిడెంట్ జంతర్ మంతర్ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది, అండ్ అలాగే ఇటు సోనం వాంగ్చుక్ పరిస్థితి కూడా ఎలా ఉంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? పార్లమెంట్ ముట్టడికి మొదలుపెట్టిన తర్వాత ఆందోళన ఈ రోజు 3వ రోజుకు చేరుకుంది. పార్లమెంట్ సమావేశాలు కూడా వర్షాకాల సమావేశాలు ఈ రోజు 3వ రోజు కాబోతున్నాయి. నిన్న రాత్రి కూడా వర్షం కురిసినప్పటికీ నిరసనకారులు, విద్యార్థులు, ఇటు సీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఇంకా ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పోలీసుల ఆదేశాలను అరికడతాం, ఖచ్చితంగా తమ ధర్నాను కొనసాగిస్తాం, శాంతియుతంగా ఓన్లీ జంతర్ మంతర్ లో మాత్రమే తమ ధర్నాను ఆందోళన కొనసాగిస్తాం. కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చే వరకు కూడా తమ రాజకీయాలు చేసేందుకు ఇక్కడ లేము. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. ఇప్పటి వరకు నీటి కారణంగా చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలను ఆర్థికంగా కోటి రూపాయలతో వాళ్ళకు పరిహారం కల్పించాలనేటువంటి డిమాండ్ తో ఇప్పటికీ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిక్కే, ఇటు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ మరియు గీతాంజలి అన్మో కూడా ధర్నాను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా ఇప్పటికీ కూడా 3వ రోజు వేలాదిగా విద్యార్థులు ధర్నా పాయింట్ కు చేరుకోవడం జరుగుతుంది. ఇటు మరోవైపు వాంగ్చుక్ ఆసుపత్రికి సంబంధించి హైకోర్టు ఉత్తర్వుల తర్వాత యాక్టివ్ సోనం వాంగ్చుక్ ను సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుంచి మేధాంత్ ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన తరలించిన తర్వాత ఆయన వైద్య పరీక్షలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పి కూడా వైద్యులు ప్రకటించారు. మరోవైపు నిన్న ఒకవైపు కాంగ్రెస్ ప్రతిపక్షాలు పార్లమెంట్ వేదిక ఆందోళనలు, దీంతో పాటు జంతర్ మంతర్ లో వేలాదిగా ప్రస్తుతం ఉన్నటువంటి సీజేపీ పార్టీకి మద్దతుగా చాలా పార్టీలు మద్దతు తెలుపుతూ వారి జంతర్ మంతర్ చేసినట్టు ఆందోళన ప్రదేశానికి కూడా రావడం జరిగింది. ఎన్సీపీ శరద్ పవార్, ఇటు అరవింద్ కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాక్రే, శశి థరూర్, మహబూబా మొయిత్రా వీరందరూ కూడా వామపక్షాల ఎంపీలు అందరూ కూడా ఈ ధర్నా పాయింట్ కు వచ్చి బీజేపీకి మద్దతు తెలుపుతూ తాము విద్యార్థులకు అండగా ఉంటాం, విద్యా సంస్కరణలు, విద్యార్థుల డిమాండ్లను నెరవేర్చే వరకు మద్దతు తెలుపుతామని చెప్పి వెళ్ళడం జరిగింది. దీంతో ఈ విషయం పైన స్పందిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టంగా తాము రాజకీయాలు చేసేందుకు విద్యార్థులతో సిద్ధంగా లేము, ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తు అత్యంత ముఖ్యమైనది. రాజకీయ ప్రచారం కోసం ప్రతిపక్షాలు వేదికగాను చేసుకోవడం సరైంది కాదు.
విద్యార్థుల ఆందోళనకు కారణాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పార్లమెంటు వేదికగా సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు చర్చకు ముందుకు వస్తే ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందనే అభిప్రాయాన్ని తెలుపుతూ ట్విట్టర్ లో ఆయన అర్ధరాత్రి పోస్ట్ చేయడం జరిగింది. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్రం కట్టుబడి ఉందని, పరీక్షలను భవిష్యత్తులో పారదర్శకంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని, దాంతోపాటు విద్యా వ్యవస్థలో సంస్కరణలు, విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు కూడా తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడం జరుగుతుంది. ఇవాళ 3వ రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మరొకసారి నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలే పునరావృతమైనటువంటి అవకాశాలు ఇటు రాజ్యసభ, లోక్సభలో కనబడబోతున్నాయి. బీజేపీ కూడా తమ ఆందోళనను శాంతియుతంగా కొనసాగించేందుకు ఈ రోజు కూడా కంటిన్యూగా నిరసనకారులు, విద్యార్థులు జంతర్ మంతర్ చేరుకున్న సిచ్యువేషన్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంది. సంజన. Okay, all right, Suresh. Thank you for the updates.